2024 సంవత్సరంలో ఉగాది నుండి ఏ రాశివారికి కలిసొస్తోంది? ఎవరు నష్టపోతారు? ఎవరి జాతకం ఎలా ఉండబోతోంది? మేషం. ఈ ఏడాదంతా గురువు, శనీశ్వరుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా అనేక అంశాలలో సానుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయ వృద్ధితో పాటు ప్రాధాన్యం, ప్రాభవం కూడా బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టే సూచనలున్నాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాల శుభ సంచారం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు, ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేరి ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. ఏడాదంతా శుక్రుడి అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 30న గురువు ధన స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల మే నెల నుంచి ఈ జాతకుల జీవితంలో కీలకమైన ఘట్టాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి సాంకేతిక వ్యాపారాలు, వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇతరుల మీద ద్వేషం మీపై అభిమానంగా మారి కొందరు సహకరిస్తారు. గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలు అనుకూలంగా వ్యవహరిస్తారు. స్పెక్యులేషన్, సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి. లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు ఉపకరిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాల్లో ప్రభావితం చేస్తుంది. రాజకీయ పదవులు లభిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఈ సంవత్సరం అంతటా మీ కెరీర్ పట్ల తీవ్రంగా కృషి చేస్తారు. దానికోసం మీరు మీ కెరీర్లో మీకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవడానికి కూడా కృషి చేస్తారు. ఆర్థిక జీవితం సాధారణం కంటే మెరుగైనదిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోకపోతే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. ఈ కాలంలో ఇంటిని కూడా మరమ్మతులు చేయించవచ్చును. ఈ సమయంలో ఆస్తులను కొనడం కాని అమ్మడం కాని చేస్తారు. ఈ రాశి వారికి 2024 సంవత్సరం మొత్తం పెద్దగా ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్య ఉండదు. ఏప్రిల్ నుంచి మే మరియు ఆగస్టు నెలలలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ సంవత్సరంలో వృత్తిపరమైన జీవితంలో గొప్ప ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. మిథున రాశి. దశమంలో రాహువు, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ 30 తర్వాత నుంచి గురువు వ్యయస్థానంలోకి ప్రవేశించడం వల్ల అనుకోని ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు గురువు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. ఏ రంగానికి చెందిన వారికైనా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వీరి ఆలోచనలకు, నిర్ణయాలకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక బంధుమిత్రులు కూడా వీరి సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. బంధువుల నుంచే కాక స్నేహితుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. దశమ, భాగ్య స్థానాలు శుభప్రదంగా ఉన్నందువల్ల ఏడాదంతా ఈ రాశివారి అభివృద్ధికి అవకాశాలు కలిసి వస్తూనే ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడానికి,
వ్యాపారాల్లో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి, తండ్రికి కూడా అదృష్టం పట్టే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తప్పకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. దాంపత్య జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు పెరుగుతుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలమవుతాయి. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. రహస్య ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయాల్లో అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. విదేశాల నుంచి ఆర్థిక సాయం అందుతాయి. వంశవృద్ధి జరుగుతుంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని గ్రహిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే మీరు మార్చి మరియు జూన్ నెలలో డబ్బు మరియు భవిష్యత్తు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సంవత్సరం విజయాలను సాధించాలి అంటే అది మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా మద్దతును తెలియజేస్తారు. మీ భాగస్వామి, మీరు ఒకరి మీద ఒకరు ప్రతి విషయంలోనూ పట్టుదలతో కలిసి ఉంటారు. కొత్తగా వివాహం అయిన వారు సంతానం కోసం ఆశించవచ్చును. అవివాహితులు భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు మీ భాగస్వామిని పొందగలుగుతారు. ఎక్కువ కాలం మీరు మీ భాగస్వామితో అందమైన బంధాన్ని పొందుతారు. సింహరాశి. ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు ఈ జాతకులకు పట్టపగ్గాలుండవు. ఆ తర్వాత నుంచి ఏడాదంతా చిన్న చితక ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉంటూనే ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి కారణంగా ఆలస్యంగానైనా వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. 1-2 శుభపరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి తండ్రి జోక్యంతో అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అధికారులు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఎక్కువ సహాయం చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి సంబంధాలు సానుకూలపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కన్యా రాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ, ఆర్థిక పురోగతి ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో మీరు విదేశీ వనరుల నుండి ఆదాయాన్ని పొందవచ్చును. అదే సమయంలో మీ ఖర్చుల ఫలితంగా మీరు మీ ఆదాయాన్ని కోల్పోవచ్చును. ఆ తరువాత ఉన్న 6 నెలలు మీకు మీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అమ్మి మరో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కొన్ని విషయాల్లో న్యాయ పోరాటాలకు సిద్ధపడతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రాజకీయ జీవితం బాగుంటుంది.
కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యుల పనితీరును కనిపెడతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నమ్మికమైన వారిని సేవకులుగా నియమించుకుంటారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన, వ్యాపారం, విద్య మరియు వివాహం వంటి రంగాలలో మీరు అనుకున్న ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో చాలా ఖర్చు చేస్తారు. అయితే మీకు డబ్బులు అనేవి పోతూ ఉంటాయి. మీరు ఏ విధమైన పెట్టుబడులు పెట్టడానికైనా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో చక్కని ఆరోగ్యం కలిగి ఉంటారు. అన్ని విధాలుగా ఈ సంవత్సరం మీ ఆరోగ్య పరిస్థితి బాగా ఉంటుంది. తులా రాశి. ఏప్రిల్ వరకు గురువు బాగా అనుకూలంగా ఉన్నాడు. శని, రాహువులు కూడా ఏడాదంతా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చాలా వరకు జీవితం సానుకూలంగానే గడిచిపోతుంది. ఏప్రిల్ తర్వాత నుంచి గురువు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థికంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్వవుతాయి. రాహు, శని, బుధ, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడం, మనసులోని కోరికల్లో 1-2 నెరవేరడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఈ ఏడాదంతా రాహువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వృశ్చిక రాశి. ఈ సంవత్సరం చాలా వరకు శుభదాయకం. అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. అయితే వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మార్చి మధ్యమనం నుండి వత్సరాంతం వరకు స్థాన చలన సూచనలుంటాయి. శుభకార్యాలకు ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ఇతరుల ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. సెప్టెంబర్ నుంచి ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. దైవదర్శనం లభిస్తుంది. ధనుస్సు రాశి. ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ రాశివారికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగిపోతుంది. ఆ తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. తృతీయంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు, పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది వీలైన కాలం. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం, రావలసిన డబ్బు చేతికి అందడం వంటివి జరుగుతాయి. వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది.
రాశినాథుడైన గురువు షష్ఠ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆస్తి వ్యవహారాలు చక్కబడడం, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరగడం, ప్రయాణాలు లాభించడం వంటివి జరుగుతాయి. అయితే కుటుంబ వ్యవహారాల్లో తప్పకుండా మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను ముందుగా చక్కబెట్టడం మంచిది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. దాంపత్య జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. మకర రాశి, మధ్యవర్తుల వల్ల కొంత నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం సానుకూలంగా ఉండదు. మీరు ఈ సంవత్సరం ప్రారంభంలో భూమి కాని వాహనం కాని కొనవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మొదటి కొన్ని నెలల్లో మరియు తరువాత జూన్ తరువాత పిల్లలను ఆశించవచ్చు. నమ్ముకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకో విధంగా ఉపయోగపడరు. ఆత్మీయులు కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పరపతి పెరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు మలుపు తిరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయానం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలోనూ అంచనాలు నిజమవుతాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. ఈ సంవత్సరంలో మీ ప్రేమ జీవితం మీకు అనుకూల పరిస్థితులను అందించదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు అయితే వారు మిమ్మల్ని సంవత్సరం చివరిలో ప్రేమించే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయాలను అనుభవం ఉన్నవారితో చర్చించండి. మీరు ఈ సంవత్సరంలో కడుపుకు సంబంధించిన బాధలు పడే అవకాశం, అలాగే మీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. సాధ్యమైన మేరకు ఆహార నియమాలు పాటించండి. ఈ సంవత్సరం మధ్యలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికోసం మీరు ఆయా రంగాలలోని నిపుణులైన వారిని సంప్రదించి నిర్ణయాలను తీసుకోండి. కుంభం రాశి, ఏలినాటి శనికి తోడు ధన స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఏడాదంతా ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఏప్రిల్ 30 తర్వాత గురువు 4వ స్థానంలో ప్రవేశించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే శుక్ర కుజ గ్రహాల అనుకూలత కారణంగా చెడు ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రాకపోవచ్చు. ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. మధ్య మధ్య 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యాధిపతి శనీశ్వరుడి వల్ల కొన్ని పనులు ఆలస్యమైనా చివరికి సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం అయినా కొద్ది ఆలస్యంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల పనిభారం, బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. 1-2 సార్లు కొద్దిపాటి ధన యోగం పట్టడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. 1-2 శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. దాంపత్య జీవితం ఒక మోస్తరుగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. మీన రాశి, ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. దొంగ స్వామీజీల పట్ల అభిప్రాయాలను అందరికీ చెప్తారు. వ్యక్తిగత విషయాలను స్వయంగా చూసుకుంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. సంతోష సమయాలను కొన్ని సందర్భాల్లో ఆస్వాదించలేరు.
రాజకీయ పదవులు దక్కుతాయి. సంతాన ప్రాప్తి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు, ఇతరత్ర విషయాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు దూరమవుతారు. మీ చదువు, భవిష్యత్తు మరియు పెళ్లి వంటి విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారికి చాలా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మాట నెగ్గించుకుంటారు. ప్రతి విషయంలోనూ సహోదరులు, పెద్దలు అండగా నిలుస్తారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.